ఏమవుతుందంటే భూమి మీద సంతానోత్పత్తి జరిగేటట్టు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆదికాండం 1:26 వచ్చిన దేవుడు ఆస్వాదిస్తూ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని ఏలాలనే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మానవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మానవుడు దేవుని దయలో వర్ధిల్లాలి అంటే వివాహం చాలా ప్రాముఖ్యమైనది. వివాహంతో పాటు నరుడు ఒంటరివాడమే కాకుండా జతపరచబడిన కార్యక్రమం మీద సంతానంతో పొందేటువంటి ఆస్కారం కూడా దేవుడి దీవులను కూడా దేవుడు మానవుడు అందించుకున్నాడు. అందుకే ప్రాముఖ్యంగా ఈ దినముగా జతపరచబడినటువంటి వధువాళ్ళు అలాగే రాకేష్ కుమార్ గారి సుమన్న గారి మరి కొద్ది క్షణాలు ఇప్పటివరకు కూడా విడివిడిగానే ఉన్నారు. కానీ మరి కొన్ని క్షణాల్లో వారు ఒకటి కాబోతున్నారు. కాబట్టి ఒకటి అవుతున్నటువంటి వారి ఊరు కూడా ప్రాముఖ్యంగా వారి జీవితాంతం అనుసరించినటువంటి గొప్ప సంగతులన్నీ జ్ఞాపకం చేస్తారు. ఒకటేంటంటే దేవునితో వర్షిప్. వారి ఊరు కలిసి వారు జీవితాంతం దేవుని ఆరాధించే వారు ఉన్నారు. రెండవది ఏంటంటే వారు ఫ్రెండ్షిప్. వారి ఊరు కలిసి సహవాసాన్ని కలిగి ఉన్నారు. అంటే మీరు స్నేహితులుగా ఉన్నారు. వారు భార్య భర్తలైనప్పటికీ కూడా వారు స్నేహితులుగా ఎటువంటి అమరిక లేకుండా వారు స్నేహితులుగా ఉన్నారని గ్రంథం. అంత మాత్రమే కాకుండా వారి ఇరువురు సంఘంతో సహవాసం, ఐ మీన్ ఫెలోషిప్, వర్షిప్, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, ఈ మూడు కలిగి వారి జీవితంలో జీవిస్తున్నట్టయితే వారి సంతోష ఆనందానికి వారి దీవెనలకు కూడా ఎలాంటి కొత్త ఉండదనే విషయాన్ని లేఖన స్పష్టంగా మాట్లాడుకుంటారు. కాబట్టి అలాంటి పరిశుద్ధ దేవుని మాట అనుసరించి వారు పవిత్రమైన జీవితాన్ని జీవించాలని వారికి ప్రేమపూర్వకమైన మనవి చేస్తూ ఇది అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రియులు జానీ ప్రసాద్ గారు అలాగే సుగంధ గారి కుటుంబాలకు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నడిపిస్తున్నటువంటి ప్రియులు దేవదేవులు రమేష్ గారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. మహోన్నతుడమైన అత్యంత కృపా కనికర సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకై మీ కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. మన ఆయన గడిచిన గత కాలమంతా ఉచితమైన మీ మహాప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆదరించి ఆస్వాదించి నేను ఈ దినముల తండ్రి ఈ రీతిగా మీ ఘననామాన్ని కీర్తించడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మా కలిగించిన ఈ శ్రేష్టమైన శుభ సమయం కొరకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ దేవదాసులు ప్రియులు పెద్దలు జానీ ప్రసాద్ గారిని సుకన్య గారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమారుడు రాకేష్ కుమార్ చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, రాజు గారిని కరుణ గారిని ప్రేమించినటువంటి కుమార్తె నన్న సునంద గారికి వ్యవసాయ తోడుగా ఉండి నేను వారి ఇరువుని వసతి వివాహంతో జతపరచిన మీ అనాదికాల సంకల్పమైనట్టుగా అటు మీ చిత్తాన్ని ఉద్దేశాన్ని అందించినటువంటి అటు రాకేష్ గారి సునంద గారి వివాహమోత్సవ యూత్గా మీకు గుర్తించడానికి మీరు అనుమతించి శ్రేష్టమైన సమయాన్ని పంపిస్తూ నేను ఇరువురు దేవదాసు వాక్యాన్ని మెచ్చబడి విన్న వాక్యాన్ని మెచ్చబెట్టుకోకపోయినట్టు జతపరచబడుతున్న వాక్యాన్ని జతపరచబడిన మేము కానీ ఎల్లప్పుడూ కూడా అతి మీ లేఖనాన్ని అనుసరించి ఈ భూమి మీద జీవించగలిగి కాదు నేను ప్రార్థన చేస్తూ నేను ఈ పరిశుద్ధ వివాహాన్ని కొనసాగుతుండగా నిశ్చితమైతే నేను మరి క్షణాలు వారి ఇల్లు కూడా జతపరచబోతున్న సొంత గారి ఆఫీసెస్ పంపించుకుంటూ సమస్త మహిమాఘనత ప్రభావాన్ని ప్రారంభిస్తూ మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొస్తున్న మా పరమ తండ్రి ఆమేన్. చాలా మంది ఇంట్లో వచ్చారు, చాలాసేపు కూర్చున్నారు. ఒక్కసారి అందరూ లేచినట్లయితే పాలనే వర్షాలు పెట్టారు. అందరూ లేచిన కూర్చో రిలాక్స్ అవుతారు. ఒకసారి అందరూ లేచినట్లయితే అందరూ ఉన్నారా? వీరిద్దరు ఎవరు? రాకేష్, సుగంధ. వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడకూడదని న్యాయపరమైన క్రైస్తవ చట్ట ప్రకారం న్యాయపరమైన ఏదైనా ఆటంకం ఉన్నట్లయితే దానిని ఇప్పుడే తెలియచేయబడి లేని ఎడల ఎప్పటికీ మౌనముగానే ఉండదు. ఇది 3వ ప్రకటన. మరలా తెలియజేస్తున్నాను, రాకేష్, సుగంధ వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడకూడదని ఏ కారణమైన ఆటంకమైన ఏదైనా ఉన్న ఎడల దానిని ఇప్పుడే తెలియచేయవలెను. లేని ఎడల ఎప్పటికీ మౌనంగానే ఉండవలెను.
ఒకవేళ మాకు మీరిద్దరూ వివాహం చేసుకోవడం మాకు సమ్మతి అన్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించాలని మనం చూస్తున్నాం. వీడియోగ్రాఫర్స్ దయచేసి వెనకాలందరూ జూమ్ చేయండి. ఒకవేళ ఎవరైనా చేయకపోతే మన దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు లేపి జూమ్ చేయండి, పర్వాలేదు. అందరూ మీకు సమ్మతం లేదంటే మాత్రం చేయటం అవసరం లేదు. మీరు మేము స్టేజ్ పిలిచగలుగుతాము, తప్పదేమో. ఎందుకంటే ఇది వివాహం, ఇది వివాహం, ఇది పరిశుద్ధ నామంలో దేవుని నామంలో జరపరచబడుతున్న వివాహం. మీ కులాస్తాన్ని సంపూర్ణంగా ఎత్తాలి, పూర్తిగా ఎత్తాలి. సహమైతే సహమేగా అనుకుంటాం, లేదు పూర్తిగా ఎత్తితే పూర్తిగా సంతోషంగా మేము అంగీకరిస్తాం. ఒకవేళ ఎవరైనా చేయకపోతే దయచేసి మీరు వారిని జూమ్ చేసి కొంచెం పిలిచి స్టేజ్ పిలవండి, కారణం తెలుసుకుంటారు. లేదు మా సమర్థం అన్నట్లయితే దగ్గరికి అందరినీ జూమ్ చేస్తే ఎందుకంటే రేపు ఆళ్ళు మనకు చాలా అవసరం. ఓకే, మీ కుడి హస్తాన్ని మీ సమాధానం తెలియజేసినందుకు మీ అందరికీ వందనాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. చేయొచ్చు. ఈ సమయంలో మరి ఇక్కడ జతపరచబడడానికి వచ్చినటువంటి రాకేష్ సునందాలు అడగడం నాకు అవసరం, కాబట్టి మీ ఇద్దరు వెళ్ళి బాబు మైక్ పంపించండి. రాకేష్ స్టేజ్ ఎక్కిన తర్వాత రూల్ కదా. రాకేష్, నీ ముందు ఉన్నటువంటి సునందాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం కదా. ఎందుకు చెప్తా, మైక్లో చెప్తా, మైక్ గట్టి మైక్లో చెప్పు. ఎవరైనా వినగలగా మైక్ ఇచ్చిన మైక్ ఆడడం చెప్పించాలి. ఓకే, మరోసారి రాకేష్ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? మా పేరు సునందా, నువ్వు రాకేష్ వివాహం చేసుకోవడానికి సమర్థమేనా? మా అందరు కనబడేదా? చాలా మంది మీరే చెప్పండి, ఇష్టమేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ యొక్క ఇద్దరు సమ్మతాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. ఈ సమయంలో రాకేష్ యొక్క తల్లిదండ్రుల్ని అలాగే సునందా తల్లిదండ్రులు ఇద్దరిని చేయండి ఆహ్వానిస్తాం. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఇష్టాలు కూడా తెలుసుకోవడం రాకేష్ గారి యొక్క తల్లిదండ్రుల్ని చేయండి, అలాగే సునందా గారి తల్లిదండ్రులు చేయండి. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు. ఓకే, ఈ సమయంలో పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు వచ్చుకున్నారు, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు వచ్చుకున్నారు. ఈ సమయంలో వారితో అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా మీ పేరు సుకన్య గారు, సంతోషం. మీ కుమారుడు అయినటువంటి రాకేష్ని మరి పోతురాజు గారు కర్నూలు గారి యొక్క కుమార్తె సుగంధ పెళ్లి చేయడానికి సమర్థమైన. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మా మీ పేరు కరుణ గారు,
మీరు ఈ కుమార్తె సుగంధాన్ని మరి జానీ ప్రసాద్ గారు సుకన్య గారి కుమారుడు రాకేష్ కృష్ణ సమర్థమైన ఓకే మీ ఇద్దరు సమకాలం బట్టి మేము వివాహ కార్యక్రమం మీరు మీ అమ్మాయి కూర్చొని పట్టుకోండి. జానీ ప్రసాద్ గారు మీరు కూడా కూర్చొని పట్టుకోండి. వాళ్ళిద్దరు చదువుని కలుపుకోండి. ప్రార్థించేద్దాం. ఈ సమయంలో మనం వచ్చినటువంటి ఆరోగ్య ప్రారంభం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభాకరమని ప్రియ పరలోకమండి మీ ఘనమైన స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం, కనపడుతున్నాం, అయిపోతున్నాం. మీరే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాల ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం. నరుడు పట్టణం మంచిది కాకుండా అది చక్కగా చేసింది భరించి అభివృద్ధి మంది విస్తరించి భూలోకాన్ని నింపమంది మీ సంకల్పం. దానికి ఆశీర్వాదం ప్రభావ మరి ఇద్దరిని రాకేష్ని సనందాన్ని జతపరచడానికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి సమ్మతం తెలియజేసింది. మనం దేవుడు జతపరచిన వాళ్ళు ఏ నరుడు వేరు చేయకూడదు, అది శాపం పిల్లలు కనుక వారి భర్త ఇరువు కూడా విడిపోకూడదు. బంధం జీవిత కాలంలో బంధం, శాశ్వత బంధం. ఆ బంధంలో ముడి చేయబడుతుండదు. మీరు వారితో ఉన్నటువంటి సహాయించింది వారి ప్రమాణం స్థిరపరచమంటారు. ప్రభావ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు కలిపి కొట్టే ఉంటాయి. చేతులు పెట్టు. ఓకే, మీరు పేరెంట్స్ ఎంత వచ్చింది తర్వాత లైఫ్ చాలా అయిపోయింది. ప్రసాదం రావట్లేదు. ఓకే, ఈ సమయంలో రాకేష్ ప్రమాణం చేస్తారు. రాకేష్ గారు మీరు ప్రమాణాలు చేస్తారు. ఎవరితో ప్రమాణాలు చేస్తారు సార్? ఎవరితో? సునాలతో ప్రమాణం చేస్తారు. సునాలతో ప్రమాణం చేసుకున్న నీకు ఎలా ప్రమాణం చేయాలంటే చేతిలో చేసి ప్రమాణం చేయాలి. చేయాలా? చేసావా? ఇప్పుడు ఎవరికి చెప్పాలా? సునందతో చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ సునందతో చెప్పాలి. ఓకే, చెప్తావా? రాకేష్ అని నేను, సునందాన్ని నిన్ను. సౌండ్ పెట్టండి. ఆ మైక్ పిల్లలు కొంచెం సిగ్గుపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. సునందాన్ని చూస్తే సిగ్గు. ఓకే, కొంచెం సౌండ్ పెట్టండి. రాకేష్ అని నేను, సునందాన్ని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగికైనను లేనికైనను వ్యాధులను ఆరోగ్యములను
నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనిచున్నాను. ఈ విధంగా జరిగిస్తానని ప్రమాణం చేయించున్నాను. ఏం చేశారు? ఎవరితో? వెరీ గుడ్. నువ్వు సుగంధాలు ప్రమాణం చేశావు, చాలా సంతోషం. అయితే నువ్వు చేసిన ప్రమాణం సుగంధాలు కాదు, ఇక్కడ కూడినటువంటి ప్రజలందరి సమక్షంగా దేవుని ఎదుట ప్రమాణం చేసిన ప్రమాణాన్ని నీ జీవితకాలం గుర్తుపెట్టుకొని ఏవైతే ప్రమాణం చేస్తావో ఆ ప్రమాణాన్ని నీ జీవితకాలానికి నువ్వు సుగంధాలు నెరవేర్చాలని శ్రామంలో కోరుకుంటున్నాను. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో సుగంధ కూడా మరి రాకేష్ ప్రమాణం చేస్తుంది. మా సుగంధ రాకేష్ ప్రమాణం చేస్తున్నాము. మరి ప్రమాణం చేసి చేసి ప్రమాణం చేయాలి. ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? ఎవరు చెప్పు, ఎవరు కదా రాకేష్ చూపిస్తాను. రాకేష్ చూస్తూ ప్రమాణం చేయాలా? సుగంధ నేను రాకేష్ నిన్ను ఇది మొదలుకొని చావు మనల్ని ఎడబాపు వరకు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణం చేయించున్నాను. ఏం చేస్తావమ్మా? ఎవరితో ప్రమాణం చేశావు? వెరీ గుడ్. నువ్వు చేసిన ప్రమాణము రాగేశ్వరి కాదు, పెద్దలందరి ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, అందరి దగ్గర ముఖ్యంగా దేవుని ఎదుట ప్రమాణం చేశావు. నువ్వు చేసిన ఈ ప్రమాణము నీ జీవితాంతము మొదలు గుర్తుపెట్టుకుని నీ భక్తులు లోబడి దైవ భయం కలిగి దేవుడు సాగాలని మనసుకుంటాయి. అపన్నమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నేను ఇంతవరకు కూడా మీ దీనదాసులు వీళ్ళు రాకేష్ గారి సుగంధ గారి వివాహం కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించారు. వారి ఇరువురు కూడా నేను ప్రమాణ స్వీకారాలు జరిగించిందన్న ఆయన నా భారతదేశ సాంప్రదాయ నిర్మలమైనటువంటి ఆయన మంగళసూత్రమును నా భార్యగా స్వీకరించే గుర్తుగా వారు రాకేష్ గారు సుగంధ గారి మెడలో అలంకరించినట్టుగా అట్టి మంగళసూత్రులకు దీవించడం దర్శించడం వారి మీ చిత్తాలను జతపరచడంలో కూడా నాయన సంతోష ఆనందంతో శాంతి శ్రమాలంతో మీద బతుక వృద్ధులకు మీకు అందించవచ్చు. నాన్న ఈ వివాహంలో జరుగుతున్న ధరపత్ర కార్యక్రమం పంపించుకుంటారు. సమస్త మహిమానంత ప్రభావాన్ని భావిస్తారు. క్రీస్తులో భాగంగా నేను నామంలో ప్రార్థించి వేడుకొస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్. దేవని
బిడ్డల మీద ప్రకటింపజేసి ఈ మేలుని బంగారం వలె నిత్యము మంచి భవిష్యత్తును కలిగి నేను ఆరాధించే కుటుంబాలకు సహాయం చేయమని ఈ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుడుగా నీ సన్నిధి నీ ప్రసన్నత బిడ్డల మీద ఉంచి ఈ కుటుంబాన్ని ఈ శుభదినాన్న మీరు కట్టుకున్నందుకు వందన ఈ కళ్యాణములకు వివాహములకు సూచనగా ఈ రింగును బట్టి నీకు వందనములు తెలియజేస్తూ వీటిని పవిత్రపరచమని మన ఆదులను నీ ప్రియకుమారుడైన యేసు ద్వారా అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మొదటిగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి ఉద్యోగాలు చేస్తారు. మొదటిగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి ఉంగరాలు ధరించేస్తుంది. అందరూ చదువుకుంటూ దేవుడు వారిని శాశ్వతం కోరుతున్నారు. Yeah.
ఎవరు